నేను స్టూడెంట్ని. నా ప్రశ్న సిరాజుర్ రెహమాన్ గారి కోసము. నా ప్రశ్న ఏమనగా, ఐఎస్ అనేది కొంతమంది ముస్లింలు ఆకర్షితులై అందులో చేరుతున్నారు. ఇంతకు ఇది ధర్మ యుద్ధమేనా? నా ప్రశ్నకు సమాధానం కావాల్సింది. సోదరుడు ప్రశ్నించారు. అదేమిటంటే ఈరోజు మరి ఐఎస్ అనేటటువంటి ఏదైతే ఉగ్రవాద సంస్థ ఉందో మరి ధర్మయుద్ధం అని వారు ప్రకటిస్తున్నారు. మరి చాలామంది దానికి ఆకర్షితులవుతున్నారు. దీనికి సంబంధించి చెప్పండి అన్నారు. అయితే సోదరులారా, ఈరోజు ప్రపంచ దేశాలను భయభ్రాంతులకు గురి చేసేటటువంటి అతి కిరాతకమైన ఉగ్రవాద సంస్థ ఏదైనా ఉందంటే అది ఐఎస్. అయితే సోదరులారా, చాలామంది ముస్లిమేతర సహోదరులకు సరైనటువంటి పరిజ్ఞానము, దానికి సంబంధించినటువంటి సమాచారం లేని కారణంగా ఐఎస్ అనేటటువంటి ఉగ్రవాద సంస్థను ముస్లింలు బహుశా స్థాపించారు అనేటటువంటి ఒక పెద్ద అపోహ ఉందన్నమాట. అయితే కొంతమంది రాజనీతి శాస్త్రజ్ఞులు దీనిపై సర్వే చేసి ఈ ఐఎస్ అనేటటువంటి సంస్థ ఏంటి అనే విషయంపై పరిశోధన కూడా జరిగింది. ఆగస్టు 9, 2014 మున్సిఫ్ పేపర్లో వీరికి సంబంధించినటువంటి ఒక స్పెషల్ స్టోరీని ఇవ్వడం జరిగింది. అందులో ముఖ్యంగా ఐఎస్ అంటే ఇస్లామిక్ స్టేట్ ఇరాక్ అండ్ సిరియా. ఈ ఐఎస్ యొక్క వ్యవస్థాపకుని పేరు అబూబకర్ బగ్దాదీ. ఈ అబూబకర్ బగ్దాదీ యొక్క బ్యాక్గ్రౌండ్ ఏమిటి అంటే, ఇతడు ఇజ్రాయిల్లోని మూసాద్ అనేటటువంటి ఒక ఇంటెలిజెన్సీ సంస్థలో క్రియాశీలక సభ్యుడుగా పనిచేసి అతడు ఆ యొక్క పదవిని వదిలేసి ఐఎస్ అనేటటువంటి ఒక సంస్థని సృష్టించి ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్నాడు. అయితే సోదరులారా, మరి ఐఎస్ యొక్క వ్యవస్థాపకుడు అబూబకర్ బగ్దాదీ ఎవరు అంటే, దీనిపై జరిగినటువంటి పరిశోధన ప్రకారంగా ఈ అబూబకర్ బగ్దాదీ యూదుడు అండి, ఇతడు ముస్లిం కాదు. చాలామంది సోదరులకు తెలుసు, యూదులు ఆది నుండే ముస్లింలకు శత్రువులు. ఈ ఐఎస్ యొక్క లక్ష్యం ఏమిటంటే, ముఖ్యంగా 2 లక్ష్యాలు ఉన్నాయి. అదేమిటంటే, ముస్లిం సమాజంలోని యువకుల్ని ఆకర్షించి ఉగ్రవాద కార్యకలాపాల కోసం వారిని వాడుకొని ఆ తర్వాత ఇస్లాం ఉగ్రవాదాన్ని బోధిస్తుంది అనేటటువంటి ఒక అపోహను ప్రపంచవ్యాప్తంగా సృష్టించాలి అనేటటువంటిది ఒక పెద్ద లక్ష్యం వారిది. 2వ లక్ష్యం ఏమిటంటే, అరబు దేశాలలో పనిచేస్తున్నటువంటి అమెరికా మిలిటెంట్లు, అమెరికా సైన్యము మళ్ళీ వారు తిరిగి అమెరికాకు వెళ్ళిపోకుండా వారిని అక్కడే పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. అంటే కొన్ని ముస్లిం దేశాలలో అమెరికా సైన్యం పనిచేస్తుంది అనమాట. ప్రభుత్వ పరంగా అమెరికా సైన్యం పనిచేస్తుంది. అయితే ఉగ్రవాదాలు లేవు కదా అనేసి అక్కడి సైన్యము ఆ యొక్క దేశాలను వదిలేసి వెళ్ళిపోతుంది. అలా వెళ్ళిపోకుండా వారిని పట్టి ఉంచడానికి కూడా ఈ యొక్క ఐఎస్ ప్రయత్నం చేస్తుంది. అయితే సోదరులారా, మరి ముస్లిం దేశాలలో పనిచేస్తున్నటువంటి ఈ అమెరికా మిలిటెంట్లు, అమెరికా సైన్యము ఎందుకు వారిని ముస్లిం దేశాల నుండి వెళ్ళిపోకుండా అమెరికా ఎందుకు ప్రయత్నిస్తుందంటే, అమెరికా ప్రారంభం నుండి కూడా అది ప్రపంచ దేశాల్లో ఒక అగ్రరాజ్యంగా పరిగణించబడుతుంది. అంటే మీ దేశము శాంతి భద్రతలు మా చేతిలో ఉంది అనేటటువంటి ఒక విషయము ప్రజలకు తెలియచేయాలనేటటువంటి గర్వాన్ని ప్రదర్శిస్తుంది. అయితే సోదరులారా, ఏదైతే ఉగ్రవాద సంస్థ ఉందో దీనికి ఇస్లాంలో ఎలాంటి స్థానము లేదు, వీరు ముస్లింలు కాదు అనే విషయాన్ని మొట్టమొదటిగా మనం గుర్తించాలి. ముఖ్యంగా తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏమిటంటే, ఈరోజు ముస్లిం సొసైటీలో, ముస్లిం సమాజంలో వారు భారతీయులైనా ఇతర దేశంలో ఉన్నటువంటి ముస్లిమ్స్ అయినా అందరూ కూడా ఏకాభిప్రాయంగా ఎలాంటి విభేదం లేకుండా ప్రతి ముస్లిం సంస్థ కూడా ఐఎస్ఐని ఉగ్రవాద సంస్థగా ప్రకటించింది, దుర్మార్గులుగా ప్రకటించింది. అలాగే ముస్లిం పండితులు పరిశోధన చేసి చెప్పిన విషయం ఏమిటంటే, ఈ ఐఎస్ఐ యొక్క వ్యవస్థాపకుడు అతనిలో 24 విషయాలు చూపించారు అతడు ముస్లిం కాదు అని చెప్పడానికి. కాబట్టి వీరు ముస్లిం సమాజంలో అపోహలు సృష్టించడానికి, ఇస్లాం ఉగ్రవాదం బోధిస్తుంది అనేటటువంటి విషయాన్ని ప్రచారం చేయడానికి ఈ కుట్ర పనేటటువంటి వ్యక్తులు అనమాట. ఏ విధంగానైతే ఒక కుక్కని చంపాలంటే ముందుగా అది పిచ్చి కుక్కని క్రియేట్ చేయాలి, చిత్రీకరించాలి. కుక్కని చంపొద్దు అన్నవాడు కూడా పిచ్చి కుక్క అంటే చంపడానికి ఒక రాయి విసురుతాడు. అదేవిధంగా మొట్టమొదటిగా ఈ ముస్లిం యువకులు ఉగ్రవాద కార్యకలాపాల్లో పాల్గొంటున్నారని ఈ విధంగా చిత్రీకరించాలనేటటువంటి ఒక యూదులు పనేటటువంటి ఒక కుట్ర తప్ప ఇస్లాంలో దీనికి ఎలాంటి స్థానం లేదు. మరో విషయం, తీవ్రవాద అంతానికి సర్వోత్తమ సూత్రంగా ఇస్లాం చెప్పే విషయం ఏంటంటే, సూర మాయిదా నంబర్ 5 ఆయత 32లో మన్ కతల నఫ్సం బిగైరి నఫ్సిన్ ఔ ఫసాదిన్ ఫిల్ అరది ఫక అన్నమా కతల నాస జమియా. ఒక వ్యక్తిని చంపినవాడు సమస్త మానవాళిని చంపినంతో సమానం. ఒక వ్యక్తి ప్రాణాన్ని కాపాడినవాడు ప్రపంచ మానవుల ప్రాణాలని కాపాడినంతో సమానం చెప్పేటువంటి ధర్మం ఇస్లాం.
కాబట్టి ఇస్లాంలో ఉగ్రవాదానికి ఎలాంటి తావు లేదు. ఎంతోమంది ముస్లిం సోదరులు, ముస్లిం పండితులు, ముస్లిం ఉలమాలు, ముస్లిం సోషల్ వెల్ఫేర్ సొసైటీస్ నడిపించేటటువంటి వారు అందరూ ముక్తకంఠంగా ఎన్నో సభలు పెట్టి ముస్లిం సోదరులకి చైతన్యవంతులుగా చేస్తున్నారు. ఐఎస్ఐ అనేది అది ఒక ఉగ్రవాద సంస్థ, ఇస్లాం ధర్మానికి ఎలాంటి సంబంధం లేదు, అది ఒక నీచమైనటువంటి కిరాతకమైన సంస్థ అని ముస్లింలే చెప్పారు. చివరిగా ఈ ఉగ్రవాద సంస్థ గురించి మనం అర్థం చేసుకోవాలంటే, ఇప్పుడు అల్ ఖైదా అనేది ఒక ఉగ్రవాద సంస్థగా ప్రచారంలో ఉంది. అల్ ఖైదా లాంటి ఉగ్రవాద సంస్థ ఏమంటుందంటే ఐఎస్ఐ వారు ముస్లింలు కాదంటుంది. వారు ఎలాంటి వ్యక్తులు మీరు తెలుసుకోవచ్చు. కాబట్టి మీ ప్రశ్నకు సమాధానం దొరికిందని ఆశిస్తున్నాను. ఇప్పుడు రెండవ ప్రశ్న సోదరుడు సిరాజుర్ రెహమాన్ గారి కొరకు. మీరు హిందుత్వం, ఇస్లాంలో సమాంతర విషయాలు చెప్పారు, కానీ హిందువులు గోవుని ఆరాధిస్తారు, ముస్లింలు తప్పకుండా తింటారు, ఎందుకు? సోదరుడు ప్రశ్నించారండి. అదేమిటంటే మరి హిందూయిజం మరి ఇస్లాంలో సమాంతర విషయాలని మీరు చెప్పారు, చాలా బాగుంది. కానీ హైందవ సోదరులు గోవుని పవిత్రంగా భావిస్తారు, ముస్లింని తప్పనిసరిగా తింటారు. దీనికి సంబంధించి చెప్పండి అన్నారు. అయితే సోదరులారా, ముస్లిం అనబడేవాడు మాంసాన్ని తినాలి తప్పనిసరిని ఇస్లాంలో ఎక్కడా లేదండి. ఖురాన్లోని 30 కాండాలు, 114 అధ్యాయాలు, 6236 వాక్యాలు, 86,430 పదాలు, 3,23,760 అక్షరాలు ఖురాన్లో ఉన్నాయి. ఈ మొత్తం ఖురాన్లో ఎక్కడ కూడా ముస్లిం అనబడేవాడు మాంసాహారాలను తప్పనిసరిగా తినాలని ఖురాన్లో ఎక్కడా కూడా లేదు. మొదటి విషయం, ఖురాన్లో సూర్య మాయిదా సూర నంబర్ 5 ఆయత్ నంబర్ 1లో మాంసాహారం తినేటటువంటి అనుమతి మాత్రమే ఉంది, ఆజ్ఞ ఇస్లాంలో లేదు. ఇది తెలుసుకోవాలి. అంటే మీరు గోమాంసం తిన్నందుకు మీరు మంచి ముస్లింగా పరిగణించబడతారని ఇస్లాంలో ఎక్కడ చెప్పబడలేదు. మరో విషయం ఏంటంటే, ముస్లిం అనబడేవాడు మాంసాహారం తింటేనే ముస్లిం అని కూడా ఇస్లాం ధర్మం ఎక్కడ చెప్పడం జరగలేదన్నమాట. అయితే ఈరోజు మరి ఈ గో వివాదం ఏదైతే ఉందో ఇది చాలా సున్నితమైనటువంటి విషయంగా మారింది. కాబట్టి ఎంతోమంది ముస్లిం పండితులు చెప్పే విషయం ఏంటంటే, హైందవ సోదరుల మనోభావాలు దెబ్బతింటున్నాయి కాబట్టి వారి మనోభావాలను దృష్టిలో పెట్టుకొని మీరు గోవుని హత్య చేయకండి అని ముస్లిం పండితులు చెప్తున్నారు ఈ విషయాన్ని. హజరత్ అనస్ రదియల్లాహు అన్హు వారి ఉల్లేఖనం ప్రకారంగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు బక్రీదు సందర్భంగా 2 గొర్రెపోతుల్ని బలిగా ఇచ్చేవారు. అల్లా తన ప్రవక్తకు అన్నిటికంటే ఉన్నతమైనటువంటి ఆచరణనే ఇష్టపడతారు. అంటే లకదు కాన లకుం ఫీ రసూలిల్లాహి ఉస్వతున్ హసనా సూర అల్ అహ్జాబ్ సూర 33 ఆయత్ 21. ప్రవక్త జీవితంలో మీకు ఆదర్శం ఉంది. ప్రవక్త పూర్తి జీవితంలో ఎక్కడ కూడా బక్రీద్ సందర్భంగా గోవుని బలిగేచ్చినట్టు మొత్తం ఖురాన్ మరియు హదీస్ గ్రంథాల్లో ఎక్కడ కూడా లేదు. అదే విధముగా హజరత్ ఇబ్నే అబ్బాస్ రదియల్లాహు అన్హు వారి ఉల్లేఖనం ప్రకారంగా తన దాసుని ఉన్నతమైనటువంటి ఆచరణను అల్లా ఏ విధంగానైతే ఇష్టపడతాడో అలాగే ధర్మంపై సౌలభ్యాలపై ఆచరించడానికి కూడా అల్లా ఆ విధంగానే ఇష్టపడతాడు. ఈరోజు చాలా సున్నితమైనటువంటి విషయం కాబట్టి నేను కూడా ఇక్కడ కూర్చున్నటువంటి మన ముస్లిం సోదరులకు నేను మనవి చేసుకుంటున్నాను, గోమాంసం తినాలని తప్పనిసరిగా ఇస్లాంలో ఎక్కడ కూడా లేదు. కాబట్టి ముస్లిమేతర సోదరుల మనోభావాలను దృష్టిలో పెట్టుకొని మనం ఆ పని చేయకపోవడం చాలా ఉత్తమం. మరో విషయం ఏంటి, ఈ మాంసాహారానికి సంబంధించి మనం హైందవ మత గ్రంథాల్లో చూసినట్లయితే అనేక ఆధారాలు మనకు కనబడుతున్నాయి. శ్రీ అరవింద కపలి శాస్త్రి ఇన్స్టిట్యూట్ ఆఫ్ వేదిక్ కల్చర్ పేజ్ నెంబర్ 76లో ఆయన ఏమంటారంటే, పూర్వం బ్రాహ్మణ పండితులు సైతము మాంసాహారాలను భుజించేవారు, వేదాలలో ఈ విషయం వ్రాసి పెట్టబడి ఉంది అన్న విషయాన్ని తెలియజేశారు. మీరు మనుస్మృతి గ్రంథాన్ని చూసినట్లయితే మనుస్మృతి 5వ అధ్యాయం 30వ మంత్రంలో తినుటకు అనుమతింపబడిన జంతువులను ప్రతిదిను తినువాడు దోషి ఎంత మాత్రము కాదు అని మనుస్మృతి తెలియజేస్తుంది. మనుస్మృతిలోని 5వ అధ్యాయం 36వ మంత్రంలో మంత్ర ప్రోక్షణము చేయక ఊరక చంపబడిన పశువులను విప్రుడెన్నడూ భుజింపరాదు. అంటే మీరు తినాలి అనుకుంటే హలాల్ చేసి తినాలని హిందూ మత గ్రంథాలు మనకు కనబడుతుంది. అయితే సోదరులారా, ఈ ప్రశ్న మరి సోదరుడు ఏదైతే అడిగారో ముస్లిం అనబడేవాడు తప్పనిసరిగా మాంసాహారం తినాలని ఇస్లాం ధర్మంలో ఎక్కడ కూడా లేదు. ఒక సోదరుడు నన్ను ప్రశ్న అడిగారు అనమాట, మైక్ పై నిలబడి ఏమడిగారంటే, సార్ ఇది మాంసాహారం తినడం ఏంది ఇస్లాంలో అన్నారు. నేను మళ్ళీ ప్రశ్నించాను, మీరు శాకాహారియా మాంసాహారి అంటే నేను మాంసాహారి అని చెప్పాడు. అంటే ప్రశ్న అడిగేవారు కూడా మాంసాహారులు కూడా మాంసాహారం తినడం అని ఇస్లాంలో ఉంది అని అడుగుతున్నారు. అందుకే వేమన ఒక విషయం చెప్పాడు, చెప్పి నేను నా సమాధానాన్ని ముగిస్తాను. అదేమిటంటే, గోవు పాపమేల గోమాంస భక్షక ఎవడు పాపి వేద ఋషుల మించి ఎద్దు మాంసము లేక ముద్ద మింగుడు పోదు విశ్వధాభిరామ వినురవేమ అంటాడు వేమన. కాబట్టి సోదరుని ప్రశ్నకు సమాధానం ఆశిస్తున్నాను.